అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కూతురికి పెళ్లి చేయడం చేత కాదు గాని నువ్వు నన్ను అంటున్నావా? మీ దరిద్ర బ్రతుకులు బాగుండాలనే నీ కూతురు తెగించి నన్ను పెళ్లి చేసుకుంది. అలాంటి పెళ్లిని విడగొట్టడానికి మాత్రం పెద్ద పోటుగాళ్ళలాగా ముందుకొస్తున్నారు. మా గురించి మాట్లాడటానికి నువ్వెవడోరా? వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. నీ మొహానికి లక్ష్మీదేవి లాంటి నా కూతురు కావాల్సి వచ్చిందిరా. పొరపో, నీ వేధవప్పు 2 రోజుల్లో తీర్చేస్తాను. మాట మాట్లాడకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావు? నీ బతుక్కి నేను తప్ప సిటీలో ఎవడైనా అప్పిచ్చే మగాడున్నాడా? అలాంటిది 2 రోజుల్లో నా అప్పు తీరుస్తావా? నువ్వే వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. నీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. నేను పైసా కట్నం లేకుండా పెళ్ళికి కూడా అప్పు చేయాల్సిన పని లేకుండా చేశాను. అలాంటి అల్లుడికి రెస్పెక్ట్ లేకుండా చీప్గా మాట్లాడతారా? నీకిచ్చిన అప్పు పైసా కూడా వదలను. వడ్డీతో సహా వసూలు చేస్తా. విన్నింకా టచ్ చేస్తే నా అప్పు కట్టమని ప్రెషర్ చేస్తాడు. ప్రస్తుతానికి సైలెంట్గా ఉండడం బెటర్. నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు నీ కూతురు నా దగ్గర 5 లక్షలు అప్పు తీసుకొని కేసు సెటిల్ అయ్యేలా చేసింది. అప్పు ఇంకా అలాగే ఉంది. మరి ఆ డబ్బులు ఎప్పుడు కడతావు? కీర్తి అప్పు చేసి మరీ నన్ను విడిపించిందా? నాన్నను విడిపించడానికి కీర్తి వీడి హెల్ప్ తీసుకుందా? ఆ డబ్బు కట్టలేక వీడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? ఏంటి సైలెంట్ అయిపోయారు? అప్పటికితే ఆగిపోవటం మీ రేంజ్. ఇంకోసారి అల్లుడి దగ్గర తోక జాడించాలని చూడకండి. ఈ అల్లుడే అపరిచితుడు అవ్వాల్సి వస్తుంది. నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేసిన మీరు దేవుళ్ళు కాదు, గుండె లేని రాతి మనుషులు. మీకేం ద్రోహం చేశానని నా బిడ్డ బతుకునిలా నాశనం చేశారు. మా కష్ట నష్టాలను ప్రతిరోజు మీతో చెప్పుకున్నందుక నా చెల్లెల్ని నాకు శత్రువుగా చేశారు. మేమేం పాపం చేశామని తల దించుకునేలా చేశారు. మీకు పూజలు చేయడం దండగా, మిమ్మల్ని మొక్కుకోవడం వృధా. ఇక నుంచి మీకేమి చేయను, చేయను. తరణి, అమ్మా తరేను, ఆగవే. నీ కోపం దేవుడి మీద చూపిస్తావేంటే? ఆగమ్మా, ఆగమ్మా, ఆగమ్మా. నా మీద కోపం దేవుళ్ళ మీద చూపిస్తావెందుకమ్మా? నీ మనసు నొప్పించింది నేను. ఆ శిక్షతో నాకు వెయ్యమ్మా, దేవుళ్ళనేమనుకో. నీకు శిక్ష వేసేంత పెద్దదాన్ని నేనేం కాదు. అయినా నువ్వు నన్ను అమ్మానెందుకు పిలుస్తున్నావు? ఇంకొకసారి నువ్వు నన్ను అలా పిలవద్దు ప్లీజ్ అమ్మా. అంత మాట అనకమ్మా. వద్దు. కూతురైనందుకు నన్ను తలెత్తుకోకుండా చేసావు. నా గుండెల మీద తన్నావు. ఇంటి పరువు నిలబెడుతుందని పొంగిపోయిన నా మనసుని 3 ముళ్ళు వేయించుకొని వచ్చి కాల్చి బూడిద చేశావు. ఏ బిడ్డ కూడా తన తల్లికి ఇంతకన్నా అవమానం చేయలేదు. ఇక చాలు. మన తల్లి కూతుర్ల బంధం ఈ రోజుతో తెగిపోయింది. ఇక నీ మొహం కూడా నాకు చూపించుకో. జీవితంలో నాతో మాట్లాడకో. అమ్మా
అమ్మా ఆగమ్మా. ఏయ్, వదలు. నా మాట వినమ్మా. అంతటి శిక్ష నేను తట్టుకోలేను. నిన్ను అమ్మా అని పిలవకుండా ఎలా ఉంటాను అనుకుంటున్నావు? వాట్ ఈస్ దిస్ ధరణి? ఈ సౌండ్ పొల్యూషన్ ఏంటి? అరే, ఇంట్లో కొత్తగా పెళ్ళైన జంట ఉంది, వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించకుండా ఉండాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వస్తే ఏ తల్లైనా ఇలాగే చేస్తుంది. నెత్తిన పెట్టుకొని ఊరేగదు. నువ్వు అనవసరంగా నాకు నీతులు చెప్పాలని చూడకో. చూడు ధరణి, కూతురు పుట్టాక ఏదో ఒక రోజు పెళ్లి చెయ్యాల్సిందే, అత్తారింటికి పంపాల్సిందే. అదే పని కీర్తి విషయంలో నేను చేశాను. నీ చెల్లెలుగా ఆ బాధ్యత నేను తీసుకోవటం తప్పేం కాదు. కూతురు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడం పెద్ద నేరం అన్నట్టు ఓ తెగ ఇబ్బంది పడిపోతున్నావేంటి? టూ మచ్ అనిపించటం లేదా? అసలే జరిగిన దానికి బాధతో విలువెల్లాడిపోతుంటే మళ్ళీ పుండె మీద కారం జల్లినట్టు నీ మాటలేంటే? చాలే ఆపవమ్మా. ఇంకా ఎంతసేపని ఈ పెళ్లి గురించి చర్చ పెడతారు? అయిందేదో అయిపోయింది. తరువాత కార్యక్రమాలు చూడాల్సిన బాధ్యత మన మీదుంది. పెళ్ళయింది కాబట్టి సాయంత్రం అందరిని పిలిచి విందు భోజనం పెట్టాలి. దాని ఏర్పాట్లకు డబ్బు కూడా కావాలి. దీపా, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ గ్లాస్ సింక్లో పెడతావా? సాయంత్రం విందుకు ఏర్పాట్లు చేయాలి. అలాగే కీర్తి ఆదర్శ్ వాళ్ళ కార్యక్రమానికి ఫ్రూట్స్, స్వీట్స్ కూడా అరేంజ్ చేయాలి. చాలా పనులున్నాయి. వీటి గురించి ఆలోచించాల్సింది పోయి నాన్ సెన్స్ మాట్లాడతారేంటి ధరణి? మాకు ఎలాంటి కార్యక్రమాలు వద్దు, మేము వెళ్ళిపోతాం. ఆవేశపడకు కీర్తి, నేను సెట్ చేస్తాను కదా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కొత్త పెళ్లి కూతురివి, ఏడుస్తూ కాదు నవ్వుతూ ఉండాలి. అసలే సాయంత్రం కార్యం ఉంది. నువ్వు వెళ్ళు వెళ్ళు. పెళ్లి విందు కాదే, మా పిండాకుడు పెట్టు. అప్పుడు గాని నీ కడుపు మంట చల్లారదు. ఏంటమ్మా ఈ మాటలు? అసలు నీకు హై బీపీ ఉంది, ఎక్కువగా ఆవేశపడుకో. పెద్దదానివి, మనవరాలు పెళ్లి చేసుకొనొస్తే అర్థం చేసుకోవాలి, దగ్గరికి తీసుకోవాలి. కానీ నువ్వు కూడా ఫైర్ అయితే ఎలా చెప్పు? ఓ, ఈ బ్యాగ్ నీదే కదా? ఇంట్లో శుభకార్యానికి నీ డబ్బులు ఖర్చు పెడితే పద్ధతిగా ఉంటుంది ధరణి. ఈ కార్డ్ నీదే కదా? అన్నట్టు అకౌంట్లో డబ్బులున్నాయి కదా? ఇప్పటిదాకా చేసిన ఘనకార్యం చాలదా? మళ్ళీ నాన్ సెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నావు? ఇప్పుడే చెప్తున్నాను, మర్యాదగా అలాంటివేవి ఆలోచించొద్దు. కాదని చేశావంటే వండిన వంట మొత్తం బజార్లోకి విసిరేస్తాను. నీ కోపం పాల పొంగు లాంటిదని నాకు తెలుసు ధరణి. పెళ్లి చేసి భోజనాలు పెట్టకపోతే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. అది కొత్త జంటకి మంచిది కాదు. ఎలాగో వాళ్ళ పెళ్లి దగ్గరుండి చేయలేకపోయావు, కనీసం వండిన వంటలైనా వాళ్ళకి వడ్డించు. ఆ వంటలు చేసే ముందు నాకు కొంచెం పెళ్లి జరిగిన ఇంట్లో నీ కొంచెం విషం ఇమ్మని అంటావు, అంతేగా? ఏయ్, ఏంటని తలపొగరు? నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీ పిచ్చి చేష్టల వల్ల మా జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు మాకు ద్రోహం చేస్తున్నావు? మేమంతా కట్టుకట్టుకొని చచ్చేంత వరకు నీ అహంకారం శాంతించేలా లేదు. చెప్పు, చావమంటావా? లేదంటే దాని మెడలో తాళిని తెంచి వాడిని బయటకి గెంటేస్తావా? రెండిట్లో ఏదోటి చెప్పు. చావడం గెంటేయడం తరువాత. ముందేవన్నా? నేను నీకు ద్రోహం చేశానా? ఒక్కసారి నీ గుండె మీద చెయ్యి వేసుకొని ఎవరు ఎవరికి ద్రోహం చేశారో ఆలోచించు. నిజం నీకే తెలుస్తుంది. మీరు నాకు ద్రోహం చేశారు. కీర్తి గాజుల విషయం ఇంతవరకు నాతో చెప్పకుండా దాచి ఇంట్లో వాళ్ళందరూ నాకు ద్రోహం చేశారు.
నా దృష్టిలో అది క్షమించరాని నేరం. నువ్వు చేసిన దానికి నిన్ను అక్క అని పిలవటం కూడా పాపమే. మాట్లాడు ధరణి. ఏ నోరు పడిపోయిందా? లేదంటే చేసిన తప్పు మాటని బయటికి రానివ్వట్లేదా? మీ కళ్ళ ముందే నా చేతికి సంకెళ్ళు వేసి రాత్రంతా జైల్లో పెట్టారు. అయినా సరే మీరు నాకు నిజం చెప్పలేదు. ఇంతకన్నా పెద్ద తప్పు మరొకటుంటుందా? చెప్పు. అది కాదమ్మా, ధరణి నీ సవతి కూతురు, నేను నీ సొంత కూతుర్నే కదా. ధరణి తన కూతురికి ఎలాంటి మాట రాకూడదన్న స్వార్థంతో నాతో నిజం చెప్పలేకపోయింది అనుకుందా. నేను నీ సొంత కూతుర్నే కదమ్మా, మరి నువ్వు నా దగ్గరెందుకు నిజం దాచావు? సవతి కూతురి వైపే ఎందుకు నిలబడ్డావు? అది కాదే, అప్పుడు ఆ పరిస్థితుల్లో చాలు. సంజాయిషీలు చెప్పాలను చూడకు. మాట్లాడు ధరణి. మాట పడిపోయిందా? మీరు చేసిన పనులన్నీ ఒప్పు. అదే ఇప్పుడు కీర్తి పెళ్లి నేను చేయటం తప్పు. మీరు చేస్తే ఒకటి, నేను చేస్తే మరొకటి. చెప్పు. సర్లే, ఈ డల్ ఫేస్లతో ఇక్కడ ఎంతసేపు నిలబడతారు? వెళ్ళి భోజనానికి కావలసిన ఏర్పాట్లు చూడండి. నేను ఇప్పుడే వస్తాను. చూసావమ్మా, ఆ రోజే కీర్తి గాజుల విషయం చెప్పేద్దామనంటే నువ్వు నా మాట వినకుండా అడ్డుపడ్డావు. అది మనసులో పెట్టుకొనే ఇలా అడ్డదిడ్డంగా కష్టపెడుతుందేమో అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు ఏం చూడాల్సి వస్తుందోనని భయంగా ఉందమ్మా. అయ్యో, ఊరుకోదరడి. వీడు కాల్ చేస్తే ఏం బాంబు పేలుస్తాడో అని టెన్షన్తో స్ట్రోక్ వచ్చేలా ఉంటుంది. ఇప్పుడే బాంబు పేలుస్తాడు. హలో కళ్యాణ్, ఏంటి విశేషాలు? విశేషం కాదు, బ్రేకింగ్ న్యూసే చెప్తాను. అంటే దేవిక మీద కుట్ర చేసింది నేనేనని తను కనిపెట్టేసిందా? నువ్వు పక్కనే ఉంటావు కదా, నా గురించి తెలియకుండా రాంగ్ ట్రాక్ పట్టించకుండా ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఇదిగో, నేను లోపలికి వెళ్తే నాతో పాటు నువ్వు కూడా లోపలికి రావాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో. అబ్బా, చెప్పేది పూర్తిగా వినకుండా మీరే అన్నీ ఊహించుకుంటారేంటి? ఇక దేవికకి నువ్వు దొరికే ఛాన్సే లేదు. కామెడీలు చేస్తున్నావా? కాదు, ఆ దేవిక ఆదర్శ్ కీర్తిలకి పెళ్లి చేసి ఏకంగా వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే పెట్టింది. నిజమా? నమ్మలేకపోతున్నానయ్యా. అయినా దేవికలో మరీ ఇంత చేంజ్ రావడం ఏంటి? ఈ కళ్యాణ్ తలుచుకుంటే ఇంపాసిబుల్ అనేదే ఉండదు. నా వల్లే దేవికలో ఆ చేంజ్ వచ్చింది. ఈ హ్యాపీ మూమెంట్లో ఆన్లైన్ పేమెంట్ చేసి మంచి పబ్బుకెళ్ళి ఎంజాయ్ చేయాలి. హలో హలో హలో, నీ మాటలు సరిగా వినిపించట్లేదయ్యా. 1 lakh నా అకౌంట్కి పంపమని చెప్తున్నాను. హలో, ఏంటి 1 hour తర్వాత కాల్ చేయమంటావా? ఏ నో 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 1 hour తర్వాత కాదు. దేవికకి నీ మీద డౌట్ రాకుండా చేశాను కదా. 1 lakh
జస్ట్ ఐ నీడ్ 1 lakh. 1 lakh పంపు. హలో 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 వీడికి సందు దొరికితే చాలు లక్షల దొబ్బాలని చూస్తాడు. దేవిక దృష్టి నా మీద నుంచి కీర్తి వాళ్ల మీదకి మళ్ళింది. ఇక నేను సేఫ్. ఈ చాప్రిగాడితో ఇక నాకు పనేంటి? నంబర్ బ్లాక్ చేస్తే పీడ వదిలిపోతుంది. ఇక వీడి డబ్బుల గోలే ఉండదు. అమ్మయ్య, ఇప్పుడు హాయిగా ఉండొచ్చు. అమౌంట్ అడిగితే సిగ్నల్ లేదు, వినపడ్డం లేదు అన్నట్టు డ్రామాలు చేస్తున్నాడు. సంథింగ్ రాంగ్. నీ పిచ్చి చేష్టల వల్ల మా జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు మాకు ద్రోహం చేస్తున్నావు? అక్క, నేను జైలుకెళ్ళిన విషయంలో నీ తప్పేమీ లేదన్న నిజం నాకు తెలుసు. విధిని తప్పించటం ఎవరి వల్ల కాదు. కీర్తి గాజుల విషయంలో నీ తప్పు లేదన్న విషయం నాకు తెలిసినా ఆ విషయం నేను దాయాల్సి వస్తుంది. మీరు చేయాల్సిన తప్పే ఇప్పుడు నేను చేయాల్సి వస్తుంది. కాకపోతే మీరు భయంతో నిజాన్ని దాచారు. నేనిప్పుడు బాధ్యతతో ఆ నిజాన్ని దాస్తున్నాను. నన్ను చిన్నప్పటి నుంచి అమ్మలా పెంచిన నిన్ను దూషించి అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించక్క. ఇదంతా నీ మార్పు కోసమే. కీర్తి నాకిచ్చిన మాట కోసం పెళ్లి చేసుకుంది. కానీ ఈ మధ్యలో ఈ దేవిక గారు వాళ్ల పెళ్లి నేనే దగ్గరుండి చేశాను అంటుంది. ఇందులో ఏది నిజం? అంటే కీర్తి అత్తయ్యకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తెలిస్తే అత్తయ్య వాళ్ళు కీర్తిని ఎప్పటికీ క్షమించారని దేవిక గారే ఆ తప్పుని తన మీద వేసుకున్నారా? ఏది నిజమో దేవిక గారిని అడిగి తెలుసుకుంటాను. ఒక క్లారిటీ ఉంటుంది. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఒక మాట అడగొచ్చా లేదా అని అడిగావు. అంటే నేనిచ్చట జ్యోతిష్యం చెప్పబడును అనే బోర్డు ఏమైనా పెట్టుకున్నానా? అయ్యో, అలా కాదండి. కమాన్ దీపా, నేను జస్ట్ జోక్ చేశానంతే. సరే అడుగు. కీర్తి పెళ్లి ఆదర్శ్తో జరిపిస్తే ఇంట్లో వాళ్ళందరికీ మీరు శత్రువు అవుతారని మీకు తెలిసి కూడా ఎందుకు చేశారు? ఈ మాట మీ అత్తయ్య అడగమందా లేక నువ్వే క్లారిటీ కోసం అడుగుతున్నావా? నాకు నేనే అడుగుతున్నానండి. ఎందుకంటే అత్తయ్య మావయ్యలు మీకు తల్లిదండ్రులతో సమానమని మీరు భావిస్తారు. నిన్నటి వరకు మీరు వాళ్ళ దృష్టిలో ఆకాశమంత ఎత్తులో ఉన్నారు. మీ సమస్యలు ఎప్పుడు తీరిపోతాయా అని వాళ్ళు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. పైగా కీర్తికి ఆదర్శ్కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటి కీర్తి ఆదర్శ్ని ఇష్టపడే ఛాన్సే లేదు. మరి మీరెందుకు వాళ్ల పెళ్లి చేసి మీరు శత్రువయ్యే ఛాన్స్ని తీసుకున్నారో తెలుసుకుందామని. ముందు కీర్తి ఆదర్శ్ని ఇష్టపడుతున్న విషయం నాతో చెప్పింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని బాధపడుతుంటే నేనే వాళ్ళ ప్రేమ అలాగే ఆగిపోకూడదని పెళ్లిదాకా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే పెద్ద మనిషిగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తీసుకొచ్చాను.
ఇది ఆల్రెడీ మా ధరణి వాళ్ళ ముందే చెప్పాను కదా. ఎల్కేజీ చదివే స్టూడెంట్స్ కి డౌట్ వచ్చినట్టు మళ్ళీ నీకు డౌట్ ఎందుకు వచ్చింది? అంత స్పెషల్ ఇంట్రెస్ట్ దేనికి నీకు? స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే మీరన్నదానికి మించిన కారణం మరొకటి ఉందేమో అని చిన్న డౌట్ వచ్చింది. నువ్వు ఇంటి కోడలివి, కోడలిగానే ఉండు. ఎక్స్ట్రాలు చెయ్యాలని, ఎక్స్ట్రా విషయాలు తెలుసుకోవాలని స్పెషల్ ఇంట్రెస్ట్లు చూపించుకో. కడుపుతో ఉన్నావు కదా, ఎక్స్ట్రా థింకింగ్ చేస్తే ఎక్స్ట్రా బర్డెన్ నీ బుర్రలో మోయాల్సి వస్తుంది. అది నీ బిడ్డకి మంచిది కాదు. నేను అడిగిన మాటకి మీకు ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తే సారీ అండి. ఈ సారీలన్నీ తరువాత. నీకు నేను వార్నింగ్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకో. కీర్తి ఆదర్శ్ని పెళ్లి చేసుకుంది కదా, మీ ఆయన కట్టాల్సిన అప్పులు వడ్డీలన్నీ రుణమాఫీలు అయిపోతాయని పిచ్చి ఆశలు పెట్టుకోకు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అనే సామెత గురించి నీకు తెలుసా? అలాగే ఇక్కడ మీ విషయంలో అల్లుడు అల్లుడే, అప్పు అప్పే. అర్థమైంది కదా? ఆ ఆదర్శ డబ్బు ఇప్పుడు కీర్తిదవుతుంది. ఆ లెక్కన ఆడపడుచు సొమ్మును అన్నయ్య వాళ్ళు తినటం మహాపాపం. కాబట్టి అనా పైసలతో సహా మీరు ఆ అప్పు కట్టి తీరాల్సిందే. ఒకవేళ ఆదర్శ మహేష్కి ఇప్పుడు బావయ్యాడు కదా అని అప్పు వదిలేసుకుంటానంటే నేను మహేష్ ముక్కు పిండి వసూలు చేసి ఆదర్శ్కి అప్పచెప్తాను. నేనున్నంత వరకు ఈ ఇంటి వాళ్ళకి పాపాలు తగులుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అర్థమైందా? అనవసరంగా ఈవిడ్ని టచ్ చేశాను. మాటల్లో పడి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను. నేను వెళ్తానండి. షట్ అప్! అసలు ఈ పెళ్లి జరగడానికి మూల కారణం నువ్వే. అసలు అనాల్సింది వీణ్ణి కాదే, వీడి అమ్మా నాన్నల్ని అనాలి. బజార్లో నిలబెట్టి నలుగురితో ఉమ్మేయించాలి. ఆగండి, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను.